ఎందుకు ఊరికి ఎలా సతాయిస్తున్నావు? నేను సతాయిస్తున్నానా? నేను అవును నువ్వే. మీలో నాకు ఇది నచ్చట్లేదని చెప్తున్నానండి. అది చెప్పు, కానీ గొడవలో ఎందుకు చెప్పడం? నాకు ఇలానే వచ్చు, ఇలానే చెప్తా. ఏయ్ పోయ్. నన్ను కొంచెం డ్రాప్ చేసి వెళ్ళు. ఏంటి మళ్ళీ తిట్టడానికి కాల్ చేసావు? కాదు నందు, సేఫ్గా వెళ్ళావా లేదని కాల్ చేస్తున్నానే. మీరు డ్రాప్ చేయలేదని ఎక్కడికి వెళ్ళలేదు నేను. ఐఎమ్ సారీ నందు, ఇంకెప్పుడు కోప్పడను. నేను కూడా సారీ అండి. గొడవలా కాకుండా కొంచెం మెల్లగా చెప్పాల్సింది. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడడం కామన్. అవి పెద్దవకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని సార్ట్ చేసుకోవడంలో అసలు ప్రేమ ఉంటుంది. నందు భోజనం అయింది, తిందాం రండి. నువ్వు తినేసే, నేను తర్వాత తింటా. ఏం చేస్తున్నారు? సరే మావయ్య, రేపు మా మావయ్య వాళ్ళ ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి గుర్తుందిగా. నేను రాను, నువ్వు వెళ్ళు. ఏమైందండి మీకు? పొద్దున్నుంచి చూస్తున్నాను, ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు నాతో? నీతో మాట్లాడడానికి ఎవడో ఉన్నాడుగా బయట, వెళ్ళాడితో మాట్లాడు. చూసా పొద్దున్న వాడితో మాట్లాడడం. అంత క్లోజ్గా మాట్లాడుతున్నావంటే ఎవడేవాడు? వాడు నా తమ్ముడండి. ఏంటక్క బాగున్నావా? బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? సూపర్ అక్క. ఇంటికి బాగా తీసుకుంటున్నాడా? సూపర్ రా. నా కాలేజ్లో వాడు నా సబ్ జూనియర్. మొన్ననే మన కాలనీలోకి షిఫ్ట్ అయ్యారంట, కలవడానికి వచ్చాడు. ఐఎమ్ సారీ నందు, చూసిందంతా నిజం కాదు, నమ్మకూడదని ఇప్పుడే అర్థమైంది. ఐఎమ్ సారీ. ఈ జనరేషన్లో మన కళ్ళను కూడా మనం నమ్మలేకపోతున్నాం. అందుకే చూసిందంతా నమ్మేయొద్దు, మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోవద్దు. నందు, నందు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావే? మా అమ్మ వాళ్ళు గుర్తొస్తున్నారు రోషన్. నువ్వు ఇంట్లో ఉన్నంతసేపు బాగానే ఉంటున్నావు. నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నాను. వన్స్ వాళ్ళని కాదని వచ్చేసాక వాళ్ళు ఎంత గుర్తొచ్చినా మనం ఏం చేయలేం నందు. నీకు అన్నింటికి తోడుగా నేను ఉన్నా కదా. రేపటి నుంచి ఒక 1 అవర్ ముందుగా వచ్చేస్తా ఆఫీస్ నుంచి, సరేనా? సరే. 25 ఏళ్ళు కనిపించిన తల్లిదండ్రులను వదిలేసి నాపై ఉన్న ఇష్టంతో జీవితాంతో నాతో ఉండడానికి వచ్చేసిన నా వైఫ్కి తల్లైన తండ్రైనా నేనే అవ్వాలి కదా. ఏంటి సార్ ఏదో డీప్గా ఆలోచిస్తున్నట్టున్నారు? ఏం లేదా. ఏమైందండి? ఏమైందంటే ఏం చెప్పాలి, 2 months నుంచి ఈఎంఐ పే చేయలేదు. అవునా? ఏ అంటే శాలరీ సరిపోక లాస్ట్ మంత్ అంతే ఊరుకున్నారు, కానీ ఈ నెల బండి తీసుకెళ్ళిపోతా అంటున్నారు. మైండ్ అంతా చాలా ప్రెషర్లా ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు. నేను ఎప్పటి నుంచో దాచుకుంటున్న నా సేవింగ్స్ అన్ని మా ఆయనకి ఇద్దాం.
2 months ఈఎంఐ పే చేసేయండి. ఇంత అమౌంట్ నీ దగ్గర ఎక్కడదే? నా సేవింగ్స్. సేవింగ్సా? ఇలాంటి టైంలో నేను కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారండి మీకు? థ్యాంక్స్. అబ్బో, ఏంటి మా వారికి థ్యాంక్స్లు చెప్పడం కూడా వచ్చేంటి? మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనతో అందరూ ఉంటారు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం నీ వైఫే నీకు తోడుగా ఉండాలి. టుమారో ఎర్లీగా వచ్చేసేస్తాను సార్. థ్యాంక్ యూ. ఏమైంది అందు? ఈరోజు ఆఫీస్లో హెవీ వర్క్ అండి. ఆ మేనేజర్ గాడైతే అలా తిడుతూనే ఉన్నాడు. అయ్యో, ఇంతకు ఆఫ్టర్నూన్ తిన్నావా లేదా? లేదండి. తినలేదా? ఉండు ఒక నిమిషం. ఎన్నిసార్లు చెప్పాలి బుజ్జమ్మ నీకు? నువ్వే పనులు ఉన్నా ఎవరేమన్నా టైం ఫుడ్ తినాలని చెప్పానా లేదా? ఒక్క పూట తినకపోయేసరి చూడు ఎంత నీరసం అయిపోయావు. ఇంకోసారి టైంకి తినలేదని నాకు తెలియాలి. గుద్దుగా. సరే అండి. నాలా రోజంతా కష్టపడే ఒక వర్కింగ్ ఉమెన్కి ఇలా కేరింగ్గా చూసుకునే హస్బెండ్ ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. ఏం చేస్తున్నారు మేడం? హెల్త్ బాగాలేదురా, ఫుల్ ఫీవర్. ఏమంటున్నావే? ఫీవరా? ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. అమ్మ వాళ్ళందరూ ఫంక్షన్కి వెళ్ళారు. సరే, ఏమైనా తిన్నావా మరి? లేదు. అయ్యో, సరే వస్తున్నా ఉండు. సడన్గా ఎందుకు వచ్చింది ఎంత ఫీవరు? ఏమోరా. సరే, టాబ్లెట్స్ తెచ్చాను, తినేసి టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకో, అంతా సెట్ అయిపోద్ది. సరేనా? పడుకో, పొద్దున్న అయ్యేసరికి అంతా సెట్ అయిపోతుంది. గర్ల్ ఫ్రెండ్ లేదా వైఫ్తో గొడవ పడ్డం, చిరాకు తెప్పించడం, ఇరిటేట్ చేయడం ఇవే కాదు, ఇలాంటి టైంలో కేరింగ్గా చూసుకోవడం కూడా రావాలి. ఆ విషయంలో మా వాడు బంగారం. ఏమైంది అంత డల్గా ఉన్నావు? ఏం లేదండి. థ్యాంక్స్ ఫర్ ఆర్డరింగ్ సార్. థ్యాంక్ యూ. ఏంటివి? చాక్లెట్స్ అండ్ ప్యాడ్స్. నాకు పీరియడ్స్ అని మీకెలా తెలిసింది? ఎప్పుడూ నవ్వుతూ నన్ను నవ్విస్తుండేదానివి, సడన్గా డల్ అయ్యవంటే నాకు ఆ మాత్రం అర్థం కదా. ఇలా అర్థం చేసుకునే భర్త వస్తే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. నందు, పాప ఆకలని ఏడుస్తుంది, తినడానికి ఏమైనా తెస్తావా? తెస్తా. డబ్బులున్నాయా? అవన్నీ నీకెందుకు, తెస్తా అన్నా కదా. సార్ ఆర్డర్. థ్యాంక్ యూ సార్, చాలా దూరం నుంచి వచ్చా, కొంచెం టిప్ ఏమైనా ఇస్తారా? నువ్వు చేసే పని ఇది కదా, టిప్ ఎందుకు ఇంకా? ఇప్పుడా వచ్చేది? మీకోసం పాప చూసి చూసి పడుకుని పోయింది. అయ్యో, పడుకుందా? ఇద్దరి కోసం బిర్యానీ తెచ్చానే. బిర్యానీయా? నువ్వు రోజంతా కష్టపడి తెచ్చిన డబ్బులు దీనికే పెడితే ఇంకా మనకేం మిగులుతాయి? ఏముందలే, రేపు ఒక 2-3 ఆర్డర్లు ఎక్స్ట్రా కొడతా. మీ
ఇద్దరు హ్యాపీనెస్ కన్నా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు. కష్టపడిందంతా పెళ్ళం పిల్లలకే పెట్టాలన్న గుణం ఉన్న భర్త దొరకడం చాలా అదృష్టం. నాకు ఇప్పుడు ఏం తినాలని లేదు. ఏవండి 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 ఆ, వాటర్ తీసుకోండి. నాకేం వద్దు ఇప్పుడు. కూర్చోండి. ఏమైంది, ఎందుకంత డల్గా ఉన్నారు? ఏం చెప్పాలి, ఈ మంత్ ఖర్చులేమో చాలా ఎక్కువగా ఉన్నాయి. శాలరీ చూస్తేనేమో అంతంత మాత్రమే. కనీసం కరెంటు బిల్ కట్టడానికైనా డబ్బులు సరిపోతాయో లేవో అని భయంగా ఉంది నందు. నేను ఆల్రెడీ కట్టేశాను. నువ్వెందుకు కట్టావు? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలిసే మీరు డైలీ ఇచ్చే డబ్బుల్లో కొంచెం కొంచెం సేవ్ చేసి ఉంచాను. ఆ డబ్బులతోనే కరెంట్ బిల్ కట్టాను. ఇదిగోండి, ఈ మంత్ ఇంకా ఖర్చులో అప్పులు ఏమైనా ఉంటే క్లియర్ చేసేయండి. కష్టాల్లో ఉన్నప్పుడు హస్బెండ్కి యాజ్ ఎ వైఫ్గా మనం కాకుండా ఇంకెవరు తోడుంటారు చెప్పండి? ఆ, నందు, ఆ పాలాడు బిల్ కట్టావా? హా, మరి రిమైనింగ్ అమౌంట్ ఏది? అవి కొంచెం అవసరం ఉండి ఖర్చు పెట్టేసా. గ్యాస్ బిల్ పే చేయడానికి రేపే లాస్ట్ డేట్. మొన్న ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, వాటితో కట్టేసే. అది ఆన్లైన్లో ఒకసారి నచ్చితే ఆర్డర్ పెట్టేసా. ఏంటిది? కొరియన్ జ్యూస్. 5 minutesలో తాగేసే జ్యూస్ కోసం 5,000 ఖర్చు పెట్టాలా? డబ్బులు అంటే లెక్క లేకుండా పోతుంది నీకు. సారీ. అయినా ఏమైందండి మీకు? 1 week నుంచి చూస్తున్నాను, ఇచ్చిన ప్రతి పైసాకి లెక్క అడుగుతున్నారు. రాను రాను మరీ పిసినార్లా తయారవుతున్నారు. పిసినార్లా తయారవకపోతే నువ్వు పెట్టాలనుకున్న బొటికి పెట్టలేం. పెళ్ళయ్యాక అందరం వెళ్ళా, నేను ఇంట్లో ఉండిపోవడమే అయిపోతుంది. మరి ఏం చేయాలనుకుంటున్నాను నందు? నాకు చిన్నప్పటి నుంచి ఒక బొటిక్ పెట్టాలని డ్రీమ్ అండి, కానీ అది అవ్వలేదు. ఇంకా పెళ్ళయ్యాక ఏమవుతుంది? నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానిక ఈ సేవింగ్స్ అన్నీ? అవును, ఇప్పుడు నువ్వు నా పెళ్ళంవే. నీ డ్రీమ్ అంటే నా డ్రీమ్ కాదా? 25 ఏళ్ళు పెంచిన కూతుర్ని పెళ్ళి అనే పేరుతో మన చేతుల్లో పెడతారు. వాళ్ళకున్న డ్రీమ్స్ని ఒక హస్బెండ్గా మనం కాకపోతే ఇంకెవరు తీరుస్తారు?